షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి భోజనం తింటున్నట్టు ఏంటా తవ్వడం? త్వరగా కాని నారాయణ. వర్షం పడితే మట్టి మెత్తగా ఉండేదయ్యా, తవ్వడానికి సులువుగా ఉండేది. నువ్వు చెప్పే కారణాలు సర్పంచ్ గారికి నేను చెప్పలేను కదా. బలరాం గారు వీలైనంత తొందరలో ఈ పని చేయించమన్నారు. గ్రామస్తులకు ఉపయోగపడే కార్యక్రమం ఏదో ఇక్కడ జరిపించాలంట. త్వరగా కానీ. అయిపోతుందయ్యా, అయిపోతుంది. కానండి కానండి, త్వరగా కానండి. అయ్యా అయ్యా, ఒకసారి ఇలా రండి. ఏమైందిరా? ఒకసారి అటు చూడండి. ఒరే సూర్య, మళ్ళీ నాగరాజు, అందరూ రండి. అందరూ చూడండి. అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? ఈ విషయం వెంటనే సర్పంచ్ గారికి చెప్పాలా? నారాయణ, నువ్వు నాతో రారా. మీరంతా ఇక్కడే ఉండండి. రారా. ఒరే నారాయణ, మీ ఇద్దరు వెళ్ళి సుభద్రమ్మ వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. అలాగేనయ్యా. పదండి రా. ఆవిడ అలాగే ఉంటదా? నడింపుల సుబ్రగారు చెప్పారు, నీకు అప్పించాను. నాకు ఆ కథలన్నీ చెప్పగా రేపు సాయంత్రానికి వెళ్ళా వడ్డీ అసలు పట్టుకొచ్చి సరిపెట్టపోయి నీ సంగతి అయ్యా, అయ్యా సర్పంచ్ గారు. ఏమయ్యా దోమలకంతా ఏదో గోదావరి ఏటుకట్టి గండిపోయినట్టు ఆత్రంగా వచ్చా ఏంటి సంగతి? అయ్యగారికి ఒక మాట చెప్పాలా? ఏంట్రా చిట్టి, ఏమైంది? కాంత ఇచ్చాడు. ఏం కాంతయ్య, ఏమైంది? పొలంలో పని చేయిస్తుంటే అదయ్యా జరిగింది. మీరు చెప్పేదంతా నిజమే కదా? నిజమేనమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ అలా జరగడం నమ్మలేని నిజంలా ఉంది. అందరం చూసామయ్య గారు. రాముడు, ఆలస్యం చేయకుండా ముందు చూసొద్దాం పదా. మన కళ్ళారా చూస్తే గాని మన అనుమానాలు తీరవు. సరే పదండి, రండి. రండి అయ్యా. రండి వెళ్దాం. రండి. మీరు కూడా అక్కడికి రండమ్మా. అంటే అక్కడికి అన్నయ్య వస్తున్నాడు కదా. సుభద్ర, ఊరే తరలి వెళుతుంటే నువ్వు మీ అన్నయ్య గురించి భయపడతావేంటి? మనం కూడా వెడదాం పద. సరే పదండి. తప్పుకోండి తప్పుకోండి, బాగా తప్పుకోండి.